నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప మీ అందరికీ తోడైయుండునగాక. మనం చాలాసార్లు ఈ పరుగు పందెంలో మనుషుల దృష్టిలో పడాలని ఆరాటపడుతుంటాం. తప్పేం కాదుగా. ఒక కార్యకర్త బాగా కష్టపడతాడు. కొన్నిసార్లు ఆ మంత్రో ఆ కలెక్టర్ వచ్చేటప్పటికి ఆయన దృష్టి తన మీద పడాలని ఆరాటపడటంలో చేసే హడావుడి ఎంత అంత అని చెప్పరు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ దృష్టి నా మీద నిలపాలి అన్నట్టుగా శక్తికి మించి ప్రయాసపడి శబాష్ భలే పని చేసావు, బాగా కష్టపడ్డావు అని అనిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. తప్పేం కాదుగా. అంటే మనుషుల దృష్టి మన మీద ఉండాలని, ఒక గుర్తింపు కలగాలని చాలాసార్లు మనసులో పెట్టుకుని అడుగులు వేస్తాం. కానీ ఒక్క విషయం మీ జ్ఞాపకం చేస్తాను. కొంతమంది ఎవరు నా మీద దృష్టి నిలపరు, నేనేం చేసినా ఎవరికీ నచ్చదు, నేను ఎవరికి పనికొచ్చేవాడిని కాదు, ఎవరికి అనుకున్నంత మంచి చేయలేకపోతున్నానని దిగులు పడేవాడు కూడా లేకపోలేదు. కానీ ఈ శుభవేళకు సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఎవరి దృష్టి నీ మీద ఉన్నా లేకపోయినా దేవుని దృష్టి నీ మీద ఉంటే చాలు. ఏమండి, దేవుడి దృష్టి మా మీద ఉండడానికి మాలో ఏ మంచితనం ఉంది అనేవాడు లేకపోలేదు. దేవుడి దృష్టి ఉంది కాబట్టి ఇట్లా బ్రతుకుతున్నాం అంటే కొంతమంది, అంటే దేవుని దృష్టి మా మీద ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అని రాసేవాడేవాడు కొంతమంది. కానీ మొత్తం మీద మనుషుల దృష్టిలో ఉన్నా లేకపోయినా, మనుషుల దృష్టి నీ మీద ఉన్నా లేకపోయినా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఒక సేవకుడిగా నేను చెప్పగలను. ఆయన దృష్టి నిలపాలి అనుకుంటే నిలిపేసే జరిగే కార్యాలు ఏమిటో మీకు తెలుసుంటే బాగుండును. కీర్తనాకారుడు రాసిన 34వ కీర్తన 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది: యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర్రలు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు ఎక్కడ జీవించినా వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడట. చాలా బాగుంది కదా. అంటే నువ్వు ఈరోజు చేయాల్సింది ఏమిటంటే, కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, గుర్తింపు కొరకు ఆరాటపడ్డాను, డబ్బులు ఖర్చు పెట్టాను అనుకున్నావు. కానీ దేవుని దృష్టి నీ మీద ఉంటే తరతరాలకు నీ పిల్లలకు దీవెన కలుగుతుంది. నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది, నోటి నిండా నవ్వు ఉంటుంది, చేసే ప్రయత్నం సఫలమవుతుంది. అయ్యా అని పిలిస్తే పక్కన నిలిచి అద్భుతాలు చేసేవాడు ఉంటాడు. మరి దేవుని దృష్టి నీ మీద నిలబడాలి అనుకుంటే ఒకే ఒక పని నువ్వు చేయాలి. దాని పేరు ఏమిటంటే, ఓ యథార్థవాదిగా బ్రతకాలి, ఒక నీతిమంతుడిగా జీవించాలి. మనలో అసలు నీతి లేదు కదా. మనం నడుస్తున్న లోకంలో నీతి కనబడటానికే ఆస్కారం లేకుండా పోయిందిగా. కానీ యేసు అనే దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. అది చెప్పకుండా నేను ఉండలేను. కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు రక్తానికి ఉన్న గొప్ప శక్తి ప్రతి పాపిని పరిశుద్ధుడిగా మారుస్తుంది. పాపని కడుగుతుంది, పరిశుద్ధుడిగా మారుస్తుంది, యోగ్యుడిగా తీర్చిదిద్దుతుంది. అందుకని దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే నువ్వు కడగబడిన వాడవై ఉండాలి. ఇంతకాల పాపం ఇష్ట చెడు సహవాసులో సాగిన ఆయన వైపు తిరిగి, నేను దోషినయ్యా, జన్మకర్మ పాపంతో ఊరేగుతున్నానయ్యా అంటే ఆయన క్షమిస్తాడు, దృష్టి నిలుపుతాడు. నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధుని మీద దృష్టి నిలిపితే మొదటి కార్యం ఏమవుతుంది తెలుసా? నీవు దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లుతావు. బాగా విన్నావా? అటు మనుషుల్లో గుర్తింపు కలుగుతుంది, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో జీవించవలసిన రీతిలో జీవిస్తే ఆయన కనుదృష్టి నిలుస్తుందో, ఆయన దృష్టి నిలిపితే కరువు కాలంలోనట నీకు లోటు అనే మాట లేకుండా చేసి ఉబికే ఊటలాగా చేస్తాడు, నీరు కట్టిన తోటలాగా చేస్తాడు, గిన్నె నిండి పొంగి పొల్లేటిగా చేస్తాడు. నీ మీద దృష్టి నిలిపాడు అనుకోండి, ఆయన ఎవరో తెలుసా? అప్పుడప్పుడు కష్టం వస్తుంది, దిక్కు తోచన పరిస్థితి వస్తుంది, పడవ సాగనట్టు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు బిక్కు బిక్కుమంటూ చూస్తాం. ఆయన ఏమంటాడు? నీ మీద దృష్టి నిలిపి నీకు నేను ఆలోచన చెబుతాను అంటే ఆలోచన చెబుతాడు. మనుషుల దయందు దేవుని దయందు అభివృద్ధి చేస్తాడు. మన వ్యక్తిగత జీవితంలో, మన సమస్త వైభవంలో కూడా దీవెనకరమైన అభివృద్ధిని కలుగ చేయగలిగిన వాడు. ఆయన దృష్టి నిలిపితే ఏట్లో కొట్టుకుపోతున్న బాలుడైన మోషే అయిపోయింది అనుకున్నారు. కానీ రథాల మీద తిరిగి రాజు ఇంట్లో వెడిగాడుగా. ఆ దేవుడే నీ దేవుడు. ఒక్క క్షణం మనుషుల దృష్టి పొందితే కొంతకాలమే లాభం, కానీ దేవుని దృష్టి పొందితే ఎల్లకాలం లాభం.
ఆస్తిలోను, ఐశ్వర్యంలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను కృపలో వర్ధిల్లుతాం. అట్టి కృప నీకు కలగబోతుంది. ఒక్కసారి ఆయన వైపు తిరిగి నీ దృష్టి నా మీద సారించవా అని ఒప్పుకుని చూడు. అద్భుతం మీరు చూడబోతున్నారు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కృపానిధి, తోడు, నీడ, నెమ్మది, క్షేమం విశేషమైన కృపచేత నింపండి. కుటుంబ ఐశ్వర్యం కొరకు, రక్షణ కొరకు, వాళ్ళకు స్వస్థత, నెమ్మది కొరకు, సమాధాన, సంతోషం కొరకు తప్పక నీ దృష్టి నిలిపి వాళ్ళ కష్టార్జితాన్ని బిడ్డలందరినీ ఆరోగ్యంతో దీవించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.